చూపించి రాజ్యం చేసినారు. మూడోది చెయ్యని తప్పులన్నీ కూడా మా దగ్గర చేయించినారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడి రౌడీయిజం, గూండాయిజం భయపెట్టి పోలీసు కేసులు పెట్టి నానా ఇబ్బంది పెట్టి మమ్మల్ని మా దగ్గర తప్పులు చేయించే పరిస్థితి చేశారు. తప్పించుకొని పారిపోయే పరిస్థితి వచ్చింది మాకు. ఈ రకంగా ఇంత పొడవు చెప్పినారు. ఒక్కొక్క ప్రజాప్రతినిధి లేచి చెబుతా ఉంటే నాకే ఇంత బాధేసింది. ఇంత భయానకమైన పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటదా అని నాకు కూడా ఆశ్చర్యం. మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైన దొంగ కేసులు పెడుతున్నారు, అన్యాయంగా మా వాడిని లోపలేశారు, ఏదేదో మాట్లాడారు. మీరు ఫాలో అయ్యే ఉంటారు కదా, దాన్ని ఎలా చూడాలి మనం? ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అక్రమాలు మనం మాట్లాడుకుంటున్నాం. 4 ఏళ్ల నుంచి నేను కూడా ఎన్నో డిబేట్లలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాలు ఆయన మాత్రమే చేయలేండి. ప్రతి ఒక్క నియోజకవర్గం, ఈవెన్ ఆదోని నియోజకవర్గంలో అప్పట్లో గెలిచి 2 సార్లు 3 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే కూడా చేసిన అక్రమాలన్నీ. నేను ఊర్లోకి వెళ్తే నన్ను రోజు యావరేజ్ గా చూడడానికి 500 మంది 600 మంది వస్తారండి. అందరూ ఏదో రకమైన అర్జీలు పెట్టి క్యూలో నిలబడతా ఉంటారు. వాళ్ళు ఇచ్చే అర్జీల్లో సగానికి మించి ఊర్లో చేసినటువంటి అక్రమాలు, ఆక్రమణలు. ఎవడి ప్రైవేట్ స్థలం కనపడితే వాటిని కబ్జా చేసుకోవడం, రెవెన్యూ రికార్డులన్నీ మార్చవతల పడేయడం, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఇష్టం వచ్చినట్లు రిజిస్ట్రేషన్లు దబాయించి చేయించడం, ఏ ఒక్క రికార్డు సరిగా లేకున్నాయి. చెప్పిన ఆదోని నియోజకవర్గంలో సగం పైన ఎవరైతే నివసిస్తున్నారో ఇళ్ళు గాని అవి గాని వాళ్ళ పేర్ల మీద లేవు, వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. ఆ చివరికి మసీదు స్థలాలు, చివరికి గుడిలు మఠాలకు సంబంధించిన స్థలాలు, చివరికి పత్రికా విలేకరులకు సంబంధించిన స్థలాలని ఇళ్లను కూడా వాళ్ళ సొంత పేర్ల మీద లేకుండా వీళ్ళు చేయించుకున్నారు. ఇంత దారుణము నేను ఎక్కడా చూడలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను యాదనికి రాగానే చెప్పారు, అత్యధికంగా ముస్లింస్ ఉన్నటువంటి ఏరియా నుండి నువ్వు బీజేపీ క్యాండిడేట్వి, నువ్వు ఎట్లా గెలుస్తావయ్యా, చాలా కష్టం ఇక్కడ గెలవడం అని వాళ్ళ పెద్దలంతా కూడా చెప్పినారు. కానీ రిజల్ట్స్ బాక్సులు ఓపెన్ చేసిన తర్వాత అత్యధిక మెజారిటీ 18,500 మెజారిటీ. ఆదోని చరిత్రలో ఎప్పుడు ఇంత పెద్ద మెజారిటీ లేదు. అంత పెద్ద మెజారిటీ లేదు. హానెస్ట్ గా చెప్పాలంటే మేమందరం కూడా, అంటే మనందరం ఒక ఫ్రెండ్స్ కాబట్టి ఎప్పుడైనా కలిసినప్పుడు మేము కూడా ఇంటర్నల్ గా మీడియాలో అనుకునేవాళ్ళం, ఈయన పోయి ఏంటి అంత రిస్క్ చేస్తున్నాడు అక్కడ బీజేపీ తరఫున. కొని ఏదో టీడీపీ అంటే, జనసేన అంటే ఇటు ఉంది ఆంధ్ర జిల్లాలో, ఉత్తరాంధ్ర జిల్లాలో, కోస్తాంధ్రలో, టీడీపీ అంటే స్టేట్ అంతా ఉంటుంది అనుకోండి. బీజేపీ తరఫున రిస్క్ మీరు ఫస్ట్ ఎంపీ అనుకున్నారు. మీరు కర్నూలు లేదా నంద్యాల ఎంపీ టికెట్ ఏదో ట్రై చేశారు, ఈయన ఎంపీ అనుకున్నాడు. అది సరే పోయినా కాస్త క్రెడిబుల్, ఏదో ఒక డిగ్నిఫైడ్గా ఉండేది. ఎంపీ ఓడిపోయినా ఈయన పోయి ఎమ్మెల్యేగా వేస్తున్నాడు అనుకున్నాం. బట్ ప్రూవ్డ్ ప్రజల్లో డెఫినెట్లీ ఇట్స్ అ గ్రేట్ థింగ్ అండి. అక్కడ బీజేపీ గెలవడం అనేది గొప్ప విషయమే. గెలవడంతో పాటుగా పెద్ద ఎత్తున సార్ ఈ రోజు ముస్లింస్, మైనారిటీలు, క్రిస్టియన్లు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలోకి వలస రావడం, పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీని వదిలిపెట్టి ఈ పార్టీలో మేము ఎప్పటికి ఉండలేమని చెప్పడం. అంటే వాళ్ళు షెల్టర్ చూసుకుంటున్నారు లేండి, వాళ్ళు షెల్టర్ చూసుకుంటున్నారు. పొలిటికల్ షెల్టర్ ప్లస్ సోషల్ షెల్టర్ కూడా ఈ ముఖ్యం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే, ప్రజలకి చిన్న ప్రజాప్రతినిధులకి సోషల్ షెల్టర్ అవసరం వాళ్ళకి. లేకపోతే ఇట్లాగే ఇళ్ళ మీద పడి కొడతా ఉంటారు, దాడులు చేస్తారు. మళ్ళీ ఎదురు ముతక సామెత ఒకటి ఉంటుంది, భార్య భర్తను కొడతంటే భర్త అరుస్తూ ఉంటాడంట, రివర్స్లో తన్నులు తింటూనే అరుస్తూ ఉంటాడు బయట వాళ్ళకి వినపడ్డాను. సరే ఆ సామెత చెబితే కొంచెం ఎంబరాసింగ్. నేను ఎమ్మెల్యే